ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన శ్రేష్టమైన నామలో ప్రియ శ్రోతలని మీ అందరికీ కూడా ఉదయకాల శుభాలు, ప్రేమ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారా? ప్రభు మన జీవితాలను ప్రేమించి అనుగ్రహించిన నూతన శుభోదయాన్ని బట్టి నేను ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ లేఖనము నుండి శ్రేష్టమైన మాటను మనం ధ్యానం చేద్దాం. అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం ఆలోచన చేసినప్పుడు దేవుని పరిశుద్ధ లేఖనం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. కావున యేసు తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను అనే మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రియులారా, దేవుడు తన యొక్క త్యాగం, తన రక్తం ఎందుకు చెందించారు, ఎందుకు ఆయన సిలువ వేయబడి ఆయన శ్రమ పొంది గవిని వెలుపట బాధని అనుభవించారు అని అంటే, దేవుని వాక్యం అంటుంది యేసు తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై అనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. పరిశుద్ధపరచుట అనేది దేవుని ఉన్నతమైన ఉద్దేశం. ఎందుకు దేవుడు తన ప్రజలను పరిశుద్ధపరచాలని అనుకుంటున్నాడు? ఈ లోకం పాపముతో నిండింది, ఈ లోకం దుష్టుని యందు ఉంది అనే మాట మనం గమనించాలి. అపవాది అనుచరులు దేవుని ప్రజలను అపవిత్రపరచడానికి ఏ విధము చేతనైనా ప్రయత్నము చేస్తూనే ఉంటారు. ఎందుకనంటే అపవిత్రులెవరూ కూడా పరిశుద్ధుడైన దేవునితో ఉండలేరు కదా. కనుకనే అపవాది ఎన్నో రకాలైన ప్రయత్నాలు వాడు చేస్తూ ఉండిన దేవుడు తన రక్తాన్ని మనకిచ్చాడు. తన యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు అనుగ్రహించాడు. ఎవరైతే యేసు రక్తము క్రిందికి వస్తారో, యేసు రక్త ఒప్పుకోలు చేస్తా ఉంటారో, దేవుడు వారిని పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. కనుక మన నోట ఎప్పుడు యేసు రక్తపు ఒప్పుకోలు ఉండాలి. అప్పుడే మన జీవితం పరిశుద్ధపరచబడుతుంది, పావనమవుతుంది. దయచేసి గమనించండి, ఆనాడు మన పితరులైన ఇజ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వం నుండి బయటకు రావడానికి పస్కా గొర్రె పిల్లను దేవుడు వారి కొరకు వధింపచేసి దేవుడు వారికి రక్తాన్ని ఇచ్చాడు. ఏ కుటుంబం అయితే పస్కా పశువు యొక్క రక్తపు క్రిందికి వచ్చిందో వారే ఆ భయంకరమైన దాసరికం నుంచి బయటకు వస్తారు. లేదు, యేసు రక్తముతో, యేసు రక్తపు ఒప్పుకోలుతో సంబంధం లేకుండా ఉండిన జీవితాల్లో మరణం నిలబడి చేస్తుంది అని పాత నిబంధన నుండి దేవుడు గుర్తు చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఆ పస్కా బలి పశువు సాదృశ్యం ఈరోజు యేసు క్రీస్తులో అది నెరవేర్చబడింది. ఎవరైతే యేసు రక్తం క్రిందికి వస్తారో వారే పరలోక రాజ్యములో ప్రవేశానికి అర్హులు అనే మాట. కనుక దేవుని వాక్యం చెప్తుంది, పరలోకం అనేది క్రైస్తవుల కొరకు కాదు, పరలోకం అనేది పరిశుద్ధుల కొరకే దేవుడు నియమించినాం. దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం నెరవేర్చబడినట్లుగా ఈ రోజున, ఈ ఉదయకాలమున ప్రభు మనతో చెబుతున్నాడు, యేసు రక్తము క్రిందికి మనం వచ్చి ఉన్నామా? యేసు రక్తపు ఒప్పుకోలు మనము కలిగి ఉన్నామా? ప్రభు అంటాడు, ఎవరైతే నా శరీరము తిని నా రక్తము త్రాగుతాడో వాడే నిత్య జీవం గలవాడు. చాలా మంది జీవితంలో యేసు రక్తపు ఒప్పుకోలు కలిగి ఉన్నారు, గాని యేసు రక్తములో పాలు పంపులు పొందని కారణము చేత పొరపాటును కూడా పరలోకం వారు అనేది దేవుని వాక్యం చెబుతున్న సత్యం. ఈ రోజున యేసు రక్తముతో మనము కలవాలి. మనలో యేసు రక్తం ప్రతి అవయవాన్ని శుద్ధీకరించాలి. మన తలంపులు, హృదయము, మన సమస్తము దేవుని రక్తము అనే ఉన్నతమైన పరిశుద్ధమైన ఆ రక్తము చేత మనము కడగబడాలి. అందుగురించే ప్రకటన గ్రంథం దేవుని వాక్యం చెబుతుంది, వారు
యేసు రక్తము చేత తమ వస్త్రములు శుద్ధీకరించుకున్నారు కనుకనే వారికి కిరీటాలు దేవుడిచ్చాడు, కనుకనే వారికి ఘనతను దేవుడిచ్చాడు, కనుకనే దేవుడు వారికి కృప ఇచ్చాడు. ఈ రోజున యేసు రక్తం ఎందుకు మన జీవితానికి అవసరం, యేసు రక్తం ఎందుకు మనం ఒప్పుకోవాలి అంటే, వేరే ఏ రక్తమైనా ఆ రక్తము వలన మనము శుద్ధీకరించబడం. దేవుని వాక్యం హెబ్రీయులకు రాసిన పత్రికలోనే మనం చూస్తే 10వ అధ్యాయంలో ఏ రక్తము మనలను 3వ వచనము 4వ వచనాన్ని గమనిస్తే, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపము తీసివేయుట అసాధ్యం. కాబట్టి ఆయన ఈ లోకమందు బలి అర్పణగా, పాప పరిహారార్థ బలిగా ఆయన దేవుని చిత్తం నెరవేర్చడానికి ఈ లోకంలోనికి వచ్చాడు అనే మాటను మనం ఇక్కడ చూస్తాం. దేవుని ప్రియులారా, యేసు రక్తము తప్ప మరొక మార్గము మనిషికి లేదు అనేది గమనించి, యేసు రక్తము క్రిందికి మనం వచ్చినప్పుడు ఆ రక్తమే ఈ రోజున ఆ నోటితో యేసు రక్తాన్ని ఒప్పుకున్నప్పుడే మన జీవితంలో పరిశుద్ధత అనేది కలుగుతుంది. ఈ లోకంలో చాలా మంది చాలా మాటలు మాట్లాడతారు, కానీ యేసు రక్తపు ఒప్పుకోలు వారి జీవితంలో ఉండని కారణం చేత అపవిత్రపరచబడిపోతూ ఉంటారు, మాట మాటకి పడిపోతూ ఉంటారు. కనుక యేసు రక్తాన్ని పలకండి. యేసు రక్తములో ఉన్న జయాన్ని మీరు పొందండి. యేసు రక్తములో ఉన్న విడుదల మీరు పొందండి. యేసు రక్తములో ఉన్న స్వస్థత మీరు పొందండి. యేసు రక్తములో ఉన్న ఆరోగ్యాన్ని మీరు పొందండి. యేసు రక్తములో ఉన్న ఆ విడుదలను మనం అనుభవిస్తూ దేవుని ఉన్నతమైన త్యాగానికి ప్రతీకలుగా మనం ఉండాలన్నది దేవుని చిత్తం. యేసయ్య తన స్వరక్తం పెట్టాడు ఎందుకనంటే నిన్ను పరిశుద్ధపరచాలని. ఆ పరిశుద్ధుడైన దేవుని రక్తము చేత అనుదినము కడగబడచ్చు. ఈ రోజు దేవుడిచ్చిన పునరుత్థాన దినమందు ప్రభు అనుగ్రహము వలన దేవుడు మనకు అనుగ్రహించుచున్న యేసు రక్తము క్రిందికి మనం రాగలిగితే దేవుని ఉన్నత కార్యాలు మనం చూడగలుగుతాం. అంటే భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించును గాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ మాటలు వింటున్న మా ప్రియులను దీవించండి. నూతనమైన కార్యాలు మీరు జరిగించి నీ రక్తము ద్వారా పరిశుద్ధపరచబడుచు, నీ రక్తపు ఒప్పుకోలు ద్వారా దినదినము కల్మషము నుండి బయటకు వచ్చుచు పరిశుద్ధంగా జీవించే మార్గమును అనుగ్రహించమని యేసు ఉన్నత నామమున ప్రార్థించి వేడి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.